హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ సార్. నమస్తే అండి. సార్, మన పవన్ కళ్యాణ్ గారు ఆవేశం మనకు తెలిసింది. ఈ మధ్యలో యాత్రలు చేయడంలో ఎంతో ఆవేశంగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆర్జీవి గారికి ఏదో సంబంధం ఉన్నట్టు ఈరోజు ఒక ట్వీట్ చేశారు. అవునండి. అంటే ఇందులో ఏ కోణం మనం ఊహించుకోవచ్చు సార్? ఆర్జీవి గారికి ఏం సంబంధం అని అసలు దాని గురించి మీరు ఏమంటారు సార్? ఆర్జీవి వారు ట్వీట్ చేశారు అంటే తన వ్యక్తిగతంగా తన కోసం ఏం కాదని, ఒక వైరల్ అవ్వడం కోసము లేదా ఇప్పుడు వార్తల్లో ఉండాలని వ్యక్తిగత పబ్లిసిటీ కోసం చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆయనకి వ్యక్తిగత శ్రేత్వం ఏం లేదు. కానీ ఏదైతే బర్నింగ్ ఉంటుందో, ఏదైతే ఎక్కడైతే రాజేస్తే వేవ్స్ వస్తాయో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు నాడీ శాస్త్రం తెలిసిన వ్యక్తిలో ఆయనకు వేవ్ శాస్త్రం తెలిసింది మనం చెప్పవచ్చు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వరాహి వాహనం యాత్ర బయలుదేరాడు. ఆవేశంగా ఆయన ఏ సభ పెట్టినా కూడా ఆవేశంగా ఎలా పంచులు కొట్టుకుంటూ పంచు డైలాగ్ కొడతాడు మన అందరికి తెలిసిందే. సో అయితే ఈ మధ్య తరచూ కొంత రాజకీయ నాయకులకు ఊత పదాలు ఉంటాయి. వాటిని మనం శాస్త్రబద్ధంగా ఆలోచిస్తే ఒకసారి అంటే విభేదించాల్సి వస్తాయి. కొన్ని చట్టపరంగా కూడా అనుమతించబడవు వాస్తవానికి అయితే. ఎందుకంటే బొంద పెడతాను లేదా అలాంటి పదాలలో తాట తీస్తాను, అంతు చూస్తాను, ఈ పదాల అర్థాలు వాస్తవానికి చట్టరీత్యా చూసుకున్న సామాజిక పరంగా చూస్తే అవి నిషేధిత పదాలు కానప్పటికీ ఒక నెగిటివ్ వర్డ్స్, అంటే చట్టరీత్యా నేరముగా పరిగణించవలసినటువంటి పదాలు. అయినా ఈ రాజకీయంలో ఇప్పుడు మారినటువంటి రాజకీయ విధానంలో అవి తరచు ఊత పదాలుగా మారినాయి. అంటే ఇక్కడ ఏంటి, మన పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తా, చర్మం వలుస్తా, అంతు చూస్తా, నేను వదిలేదే లేదు, ఇంకా ఇక్కడ తెలంగాణలో చూస్తే కేసీఆర్ లాంటి నాయకులు బొంద పెడతాం, సముద్రం బంగాళాఖాతంలో విసిరేస్తాం, తొక్కేస్తాం, ఇవన్నీ కూడా ఊత పదాలుగా మారిన తరుణం. సో దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు చేయదలుచుకుంది మేము ఖచ్చితంగా చేస్తాము, ఖబర్దార్ అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా మనం భావించాలి. తాట తీస్తా అంటే చెప్పి ఎవరినో తీసుకొని ఇలా కూర్చోబెట్టి చర్మం ఉలుసుడో ఇంకేదో కాదు కదా అర్థము. అది ఉపమానాలుగా చూడాలి. కానీ ఈ చెప్పిన సందర్భం కానీ, చెప్పిన ఆవేశాన్ని బట్టి కానీ, చెప్పిన విధానాన్ని బట్టి కూడా దానిలో ఎంత సీరియస్నెస్ ఉందని మనం చూసుకోవాలి. అంటే ఈయన ఇంటెన్షన్ ఏంటంటే అంత ఖచ్చితంగా నేను ఆ పని చేసి పెడతాను ఏంటంటే అవినీతులు కానీ, లేదా ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్పి పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులను కానీ, లేదా అధికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ, అంటే ఇక్కడ అధికారులు అంటే కలెక్టర్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్లతో కానీ రకరకాల వాళ్ళని ఉపయోగించుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, వైఎస్ఆర్పీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళ భావం. సహజంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా కేంద్రంలో తీసుకున్నా, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నా అది కొంచెం సహజం, అది జరగకూడదు. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు చేసే విధానమే అది. రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం కానీ జనసేన అధికారంలో వచ్చిన వాళ్ళు అదే పని చేస్తారు. సో వీళ్ళని పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వాక్యాలని సడన్గా రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి గారు దాన్ని ఇండికేట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చేయడం ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఆయనకి వ్యక్తిగత ప్రయోజనం ఏం లేదు. జస్ట్ ఈరోజు ఇప్పుడు మనకు తెలుసు ఆయన నిజమైన ఒక ఛానల్ పెట్టడం కానీ, ఈ ఎలక్షన్ ముందు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్పీకి ఫేవరబుల్గా ఉంటుంది. వైఎస్ఆర్పీ పార్టీకి అభిమానం ఏం కాదు, ఆయన కార్యకర్త ఏం కాదు. పైగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను వాళ్ళ నుంచి ఎలాంటి డబ్బులు కానీ ఫండింగ్ తీసుకుంటలేనని. మీరు ఊహించుకోవచ్చు కూడా అని చెప్పాడు. దానికి కూడా క్లారిటీ ఇచ్చాడు. వాస్తవానికి అయితే ఆయన భావజాలానికి ఇష్టమైంది చేస్తున్నాడు. వాస్తవానికి స్పాన్సర్ ఇప్పుడు రేపు చెప్పలేము, రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అదే వైఎస్ఆర్కి వ్యతిరేకంగా చేసేటువంటి మనస్తత్వం గల వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సో ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మని ఏ విధంగా చూసినా క్రియేటివ్ ఫీల్డ్, ఒక క్రియేటివ్ హబ్గానే చూడాలి తప్పించి రాజకీయంగా మనం చూడలేము. అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వాటికి చేశాడని మనం ఒకసారి అనుకుంటే, జస్ట్ ఏదైతే చేస్తే అటెన్షన్ ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ అటెన్షన్ కోసమే ఆయన చేసిన వాక్యాన్ని చూడాలి. పవన్ కళ్యాణ్ ఏం చేశాడట, తాట తీస్తాను, అది చేస్తాను, ఇవన్నీ చేస్తూ కూడా హింసాత్మక ధోరణి, అది నిజమే, అది హింసా ప్రవృత్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందిని ఇలా హత్యారాజకీయాలు చేస్తాడా, ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. వాస్తవానికి కూడా మనం ముందు విశ్లేషించుకున్నట్టు కూడా ఆ పదాలు, ఆ వ్యవహార తీరి, ఆ భావ వ్యక్తిని అంతా కూడా నెగిటివ్ అయినప్పటికీ సర్వసాధారణం అయిపోయింది ఈనాటి రాజకీయాలలో. సో జస్ట్ దాన్ని అటెన్షన్ కోసము ఇండికేట్ చేస్తూ వర్మ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమాని గెలికినట్టుగానే భావించాలి. తనకి ఆ తర్వాత వాళ్ళు కౌంటర్ ఇస్తారు, ఇతను కౌంటర్స్ అంటే క్రష్.
సోషల్ మీడియాలో ఈయన ఎప్పుడు కూడా లైవ్లో పబ్లిసిటీలో ఉన్నట్టు ఒక క్రష్ నడుస్తుందా లేకపోతే రాజీవ్ గారికి ఇంకా ఎప్పుడు జనం నోళ్ళల్లో కానీ మీడియా నోళ్ళల్లో కానీ సోషల్ మీడియాలో ఉండాలని కోరుకుంటాడేమో. సో దానివల్లనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయగానే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా టీడీపీ డిజిటల్ మీడియా వాళ్ళు ఆ ఫ్యాన్స్ కూడా వర్మని ఏదో రకంలో విమర్శించడం చేస్తుంటాడు. సో అది కోరుకున్నాడేమో, దానివల్ల అలాగే చూడాలి. కానీ ఇతడు ఇక్కడ వైఎస్ఆర్పీకి ఫేవర్గా చేశాడని భావించడం, అది వ్యక్తిగతంగా చేశాడని భావించవచ్చు. ఇంకో పాయింట్ ఏమంటున్నారంటే యువతను కూడా చెడగొడుతున్నారు, తన మాటలతో చెడగొడుతున్నారు అనే పాయింట్ కూడా రైజ్ చేస్తారు. దాని గురించి మీరు అదే ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే అతని ఉద్దేశంలో ఇంటెన్షన్ ఏంటి అంటే కొంచెం జనసేన పార్టీని కొంచెం గెలికాడని చెప్పవచ్చు. అది ఊరికనే చెప్పకుండా దానికి మంచి ప్రవచనం కలిపాడు. అది ఏంటంటే నీలాంటి మీరు ఉపయోగిస్తున్న పదజాలం, మీరు చేస్తున్నట్టు మీ పదజాలం వల్ల మీ హింసాధ్వరిని, మీ అచ్చా రాజకీయాలను వ్యక్తీకరిస్తున్నట్టుగా ఉంది. ఇదే కనుక ఎందుకంటే పవన్ కళ్యాణ్ హీరోని స్టాండర్డ్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని యువత నడుస్తుంది. లేదా ఒక మన లివింగ్ రూమ్లో అది ఎంత చూస్తున్నప్పుడు కూడా ఇంట్లో పిల్లలతో చూస్తున్నప్పుడు ఆ పదాలు మనం కూడా వాడితే తప్పు లేదు అనే ఉద్దేశానికి వస్తారు. చిన్నపిల్లలు కూడా తొక్కేస్తా తాట తీసేస్తే ఈ పదాలు కామన్గా వాడాల్సి వస్తుంది పదాలు ఏమని వాళ్ళు కూడా ప్రమాదం ఉంది. అంటే రేపు భవిష్యత్తులో లివింగ్ రూమ్లో ఇంట్లో చిన్నపిల్లలు చూస్తే కూడా భవిష్యత్తులో వాళ్ళు ఆ పదాలు వాడతారు. లేదా మీ యువత కూడా ఇలాంటి హీరోని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అలాంటి ఆ పదాలు వాడడం కాదు, అని అమలు చేస్తే ఆ హింసా ధోరణి పెరుగుతుంది కదా, ఇదేనా మీరు ఇచ్చే సందేశం అని ఆయన ప్రశ్నించాడు. సో వాట్ ఏదైతేనే మీ వర్మ చెప్పితేనే పవన్ కళ్యాణ్ వాళ్ళ పదాలు వాడకుండా ఉంటాడని మనం అనుకోలేము. లేదా వర్మకి ఇష్టం ఉన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడతాడని మనం అనుకోలేము. ఎవరి తత్వం వాళ్ళది. సో ఉదాహరణకు పవన్ కళ్యాణ్ బాబు ఆర్జీవి గారు మీరు పలానా సినిమా తీయొద్దు, మీరు ఈ రకమైన సినిమాలు తీయాలి అని చెప్తే వర్మ మాత్రం వింటాడా? ఇంకా వర్మ లాంటి వ్యక్తి అయితే ఇంకా తీయొద్దని రెండు ఎక్కువ తీసి సినిమా చూపిస్తాడు. సో ఇవి ఎవరి వ్యక్తిత్వం అయినప్పటికీ వీళ్ళంతా కూడా వైరల్. అంటే పవన్ కళ్యాణ్ దృష్టి ఉన్నటువంటి మాస్ ఇమేజ్, ఆర్జీవి గారికి ఉన్నటువంటి ఈ పబ్లిసిటీ ఇమేజ్, ఈ రెండు కూడా వైరల్ అవ్వడానికి ఒక టైంపాస్ టాపిక్గానే మిగిలిపోతుంది. అంత తప్పించి ఎవరి భావజాలని ఎవరు మార్చుకోరు. ఇది ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమా విశేషాలు ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలన్నా కానీ చూస్తూ ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్.